నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొత్త సంవత్సరంలోనైనా సీఎం రేవంత్ రెడ్డి మనసు మారాలన్న మెదక్ ఎంపీ. నూతన సంవత్సరం సందర్భంగా గజ్వేల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘునందన్ రావు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివసాయి టిఫిన్ సెంటర్ చట్నీలో బల్లి కలకలం. 8 మందికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సుడిగాలి పర్యటన. గ్రామంలో మంజూరైన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన చంద్రం కృష్ణగౌడ్. నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ. కొత్త సంవత్సరంలోనైనా సీఎం రేవంత్ రెడ్డి మనసు మారి పెండింగ్ బిల్లులను చెల్లించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరంలోనైనా సీఎం రేవంత్ రెడ్డి మనసు మారి పెండింగ్ బిల్లులను చెల్లించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహిస్తామని, ఏ సమస్యలైనా చర్చిస్తామని, ప్రజా సమస్యలే తమకు ప్రాధాన్యత అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు చెల్లించడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. మన ఊరు మనబడిలో భాగంగా నిర్మాణం చేసిన విద్యా కమిటీ చైర్మన్ల సమస్యలను తీర్చలేదని అన్నారు. గత 2 సంవత్సరాలుగా గ్రామాల్లో మాజీ సర్పంచ్లు రకరకాల సమస్యలతో వేదన అనుభవిస్తున్నారని, నూతన ఆంగ్ల సంవత్సరం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు కరిగి వారి సమస్యలను తీర్చాలన్నారు. మన ఊరు మనబడి భవనాల నిర్మాణం చేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీ నడిపిస్తాం, ఏ సమస్యలైనా చర్చిస్తాం, ప్రజా సమస్యలే మాకు ప్రాధాన్యత అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత 2 సంవత్సరాలుగా మన ఊరు మనబడి పేరిట పిల్లలు బాగా చదువుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేసినటువంటి విద్యా కమిటీ చైర్మన్లు, గ్రామాలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచులు రకరకాలైనటువంటి అవస్థలకు గురవుతూ 2 సంవత్సరాలుగా వేతన అనుభవిస్తూ ఉన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజున ముఖ్యమంత్రి గారి మనసు గారికి మన ఊరు మనబడి భవనాల నిర్మాణం చేసినటువంటి సర్పంచులు, విద్యా కమిటీల చైర్మన్లు అందరికీ కూడా వెంటనే బిల్లులు చెల్లించాలని ఈ సందర్భంగా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా నిన్న ముగిసినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ 7 కొండలవన్నీ వేడుకుంటారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివసాయి టిఫిన్ సెంటర్ లో చట్నీలో బల్లి కలకలం రేపింది. టిఫిన్ తిన్న 8 మందికి వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివసాయి టిఫిన్ సెంటర్ లో చట్నీలో బల్లి దర్శనమిచ్చింది. టిఫిన్ చేస్తుండగా చట్నీలో బల్లి కనిపించడంతో హవాక్కయ్యారు మహిళలు. టిఫిన్ తిన్న 8 మందికి వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. 8 మందిలో 2 చిన్నారులు ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నా ముందర కూడా ఆమె ఇంట్లో బొండ తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది. ఆ చెక్ చేసుకుంటే వచ్చిన ఆమె అంటే నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకటే సార్ పట్టుకుంటే ఆ చట్నీ తీసి తినలోపు అందులోకి వెళ్ళి బల్లి చల్లని బల్లి. అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం వచ్చేసి పారేసింది. హాస్పిటల్కి వెళ్ళారు. దాదాపు ఇట్లా వేస్తే ఇంత నెగ్లిజెన్స్ అవసరం ఉంటాను. చూపించుకొని టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు, ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు. కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలాగా అనిపించలేదు. అయినా మళ్ళీ బయట వేసి నేను ఇట్లా దూరం ఉరికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసుకుంటా చూస్తే బల్లి అది. ఏ ఊరమ్మ మీది? బుగ్గ.
అంటే వామిటింగ్స్ అయినాయి. లేదు, నేను దాన్ని చూసి భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. అవును. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష. థ్యాంక్ యూ. గజ్వేల్ నియోజకవర్గంలో శ్రీరాంపూర్ గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా మరియు గజ్వేల్ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొమ్ము నవీన్ కుమార్ కుమారుడు కొమ్ము తారక రామారావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటించారు గ్రీన్ ఇండియా హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు. గజ్వేల్ నియోజకవర్గంలో శ్రీరాంపూర్ గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా మరియు గజ్వేల్ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొమ్ము నవీన్ కుమార్ కుమారుడు కొమ్ము తారక రామారావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటించారు గ్రీన్ ఇండియా హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు. కొమ్ము నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు మా పెద్ద కొడుకు జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని, జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు నా జన్మదినం సందర్భంగా మా కొడుకుల జన్మదినాలను పురస్కరించుకొని కూడా మా ఇంటి ఆవరణలో పల్లె ప్రకృతి వనంలో ఎన్నో మొక్కలు నాటడం జరిగిందని, జోగినిపల్లి సంతోష్ కుమార్ అందరూ మొక్కలు నాటాలని, భవిష్యత్తు తరాలకి మంచి వాతావరణాన్ని అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. సంతోష్ ఇలాంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న సంతోష్ కుమార్ కృషితో మేము కూడా ముందుకు వెళ్తున్నామని, ఇదే విధానాన్ని రాష్ట్ర, దేశ ప్రజలందరూ పాటిస్తూ మొక్కలు నాటుతూ ముందుకు పోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోహన్ తేజ్, జ్ఞాని, చిన్నపిల్లలు పాల్గొన్నారు. ఈ రోజు మా పెద్ద కొడుకు జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటడం జరిగింది. జోగినిపల్లి సంతోషమ్మ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జన్మదినం సందర్భంగా కూడా మా మా ఇంటి పక్కన మా పల్లె ప్రకృతి వనంలో కూడా ఎన్నో మొక్కలు నాటాను. ఆ ఆనవాయితీని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అయితే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వల్ల జోగినిపల్లి సంతోషం ఏదైతే కోరుకుంటే ప్రతి ఒక్కరు మంచి వాతావరణంలో భవిష్యత్ తర. గజ్వేల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమా కోరేగాం విజయ్ దివాస్ వేడుకలు నిర్వహించారు. గజ్వేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి మహార్ వీరులకు నివాళులర్పించారు మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మా శ్రీనివాస్. అంటరానితనాన్ని శాశ్వతంగా కొనసాగించి తమ బానిసత్వం కింద మగ్గాలని అణచివేసిన పేష్వా బ్రాహ్మణులపై తిరుగుబాటు చేసి ఓడించిన భీమా కొరిగాం మహార్ వీరుల వారసత్వాన్ని కొనసాగించాలని మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మా శ్రీనివాస్, దళిత బహుజన ఫ్రంట్ డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణులు పిలుపునిచ్చారు. భీమా కోరేగాం విజయ్ దివాస్ సందర్భంగా గురువారం నాడు గజ్వేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి మహార్ వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1818 జనవరి 1న 28,000 పీష్వాల సైన్యాన్ని 500 మంది మహార్ వీరులు ఓడించిన చారిత్రాత్మకమైన విజయం సాధించారని అన్నారు. ప్రతి జనవరి 1న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భీమా కోరేగాం వెళ్లి మహార్ వీరుల స్తూపానికి నివాళులు అర్పించేవారని గుర్తు చేశారు. మహావీరుల విజయానికి స్ఫూర్తితో బహుజనులు ఉద్యమించాలని కోరారు. ఈరోజు మహర్ వీరులు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అటు అణచివేయబడుతూ కులపరంగా అణచివేయబడుతూ మూడికి చిప్పర మూదికి ఏదైతే చిప్పబెట్టుకొని ఉన్నటువంటి మహర్ యోధులు 28,000 అనేటువంటి పీష్వాల పైన యుద్ధం గెలిచి ఈరోజు వాళ్ళు ఆ యుద్ధంలో మహర్ యోధులు మరణించిన సందర్భంగా ప్రతి జనవరి 1 తారీఖున ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్థూపం దగ్గరికి వెళ్ళి భీమ్ కొరేగాం ఉన్నటువంటి నది ఒడ్డున జరిగినటువంటి ఒక యుద్ధంలో ఈ 500 మంది వీరులు విరోచితంగా పోరాడి అంటరానితనాన్ని నిర్మూలించడానికి విరోచితంగా పోరాడి 28,000 మంది పైన యుద్ధం చేసి గెలిచి ఈరోజు అంటరానితనాన్ని నిర్మూలన చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం కూడా. వెల్దుర్తి మండల వ్యాప్తంగా పొగమంచు కమ్ముకుంది. శుక్రవారం వాతావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా ఉదయం 9 గంటల వరకు కూడా గ్రామాలను మంచు దుప్పటి కమ్మేసింది. మంచు కారణంగా ఉదయం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెల్దుర్తి మండల వ్యాప్తంగా పొగమంచు కమ్ముకుంది. శుక్రవారం వాతావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా ఉదయం 9 గంటల వరకు కూడా గ్రామాలను మంచు దుప్పటి కమ్మేసింది. మంచు కారణంగా ఉదయం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్డు కనిపించని స్థితిలో మంచు కమ్ముకుపోవడంతో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచు దుప్పటి కారణంగా గ్రామాలు ఊటీ అందాలను తలపిస్తున్నాయి. చలి తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చలి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో మంజూరైన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో నిర్మాణ పనులపై ఆరా తీశారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో మంజూరైన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. కౌడిపల్లి గ్రామానికి మొత్తం 32 ఇండ్లు మంజూరు కాగా అందులో ప్రస్తుతం 18 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, మరో 7 ఇండ్లు 2 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని, అలాగే మరో 7 ఇండ్లు ఇతర కారణాల వల్ల నిలిచిపోయాయని, వాటిని కూడా అధికారులతో చర్చించి పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని అన్నారు. అందరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో చర్చించానని, ఇండ్ల నిర్మాణానికి డబ్బులు లేక ఇబ్బందులు పడేవారు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే కాంట్రాక్టర్తో చర్చించి ఇందిరమ్మ ఇండ్లకు వచ్చే బిల్లుతో ఇల్లు పూర్తి చేసే విధంగా నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో సుడిగాలి పర్యటన చేసి గ్రామంలో మంచినీటి సమస్యను, నల్లాలు ఇంటింటికి ఎలా అందుతున్నాయి, ప్రతి ఇంటికి స్వయంగా చూసి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, గ్రామస్తులు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమకు చెప్పాలని, సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మక్బుల్, మురళీ నాయక్, రమేష్ నాయక్, దేవేందర్, లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్ గుప్తా, శ్రీధర్ గుప్తా, వెంకటేశ్వరరావు, నాగరాజ్, సత్యనారాయణ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీకాంత్, అశోక్, కారోబార్ ఎల్లం, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కౌడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల దగ్గర తిరగడం జరిగింది. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు స్టెప్ బై స్టెప్ ఎవరైతే కడుతున్నారో 35 ఇల్లు ఫస్ట్ విడతలో రావడం జరిగింది. దాంట్లో 18 మంది మాత్రమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముగ్గులు పోసి వాళ్ళు సెకండ్ విడత, 3వ విడత వరకు ఇప్పుడు స్లాబ్ వరకు వచ్చిన ఇల్లు ఉన్నాయి. ఇంకొక దగ్గర అయితే ఆల్మోస్ట్ 4 బిల్లు ఇట్లా కంప్లీట్ 4 బిల్స్ లేపుకోవడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతుందో ఇందిరమ్మ ఇల్లు గెలిచిన 2 సంవత్సరాలలోనే ఇందిరమ్మ ఇల్లు ఈ స్థాయికి రావడం అనేది అందరూ హర్షించదగ్గర జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుని ఈరోజు మేము పోయి అడిగితే ఎంతో సంతోషంగా మాకు కన్న తల్లిదండ్రులు కూడా అత్తగారింటికి వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకుంటున్నామంటే 1 లక్ష రూపాయలు ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు వెనక ముందు ఆలోచన చేస్తారు. కన్న తల్లిదండ్రులు లెక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఎంతో ఆదుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలు ఇస్తాం, రేపు ఇస్తాం, నాడిస్తాం, నేడిస్తామని చెప్పి వాళ్ళే గత ప్రభుత్వంలో నెగ్లెన్సీ అనేది చేసి ప్రతి ఒక్కరిని మభ్యపెట్టి ఈరోజు ఒక్కో దగ్గర వచ్చి మళ్ళీ రోడ్ల మీద డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అని వాళ్ళే మళ్ళీ రోడ్ల మీద ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రజలను తప్పుదో పట్టించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఇంకా ఎన్నో మంచి పనులు పేద ప్రజలకు రేషన్ బియ్యం, సన్న బియ్యం, రేషన్ షాపులలో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు రేషన్ షాపులకి మన ఇంట్లో 4 ఉంటే మన తండ్రో లేకపోతే నానమ్మ ఉంటే నానమ్మను పంపించే, తాతను పంపించే రోజులుండే. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ బియ్యం, సన్న బియ్యం చేయడంతో ఇంజనీరింగ్ చేసిన పిల్లవాడు కూడా మన్మడు కానీ మన్మరాలు కానీ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఈరోజు లైన్లో నిలబడి రేషన్ బియ్యం తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సన్న బియ్యం ఇవ్వడం వల్లనే ఈ పేదలకు నిరుపేదలకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థులు కానీ నిరుపేదలు కానీ వాళ్ళందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేసిర్రు.
ఇలాగే ఎన్నో మంచి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని, ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటుందని ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు కౌరిపల్లి గ్రామంలో పెద్దపీఠం వేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పటికి ఇట్లా ముగ్గులు పోసుకొని ఫోటో క్యాప్చరింగ్ అన్నోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు మేము ఒకటే ధైర్యాన్ని ఇచ్చినాం. అవసరమైతే మేము 5 లక్షల వరకు ఎవరినొకరిని కాంట్రాక్టర్ను కానీ ఎవరినొకరు కానీ మీకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం దట్టమైన పొగమంచు కురవడంతో ఢిల్లీని తలపించింది. ఈ పొగమంచు ప్రభావంతో రామాయంపేట, సిద్దిపేటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం దట్టమైన పొగమంచు కురవడంతో ఢిల్లీని తలపెట్టినట్లుగా మారింది. ఈ పొగమంచు ప్రభావంతో రామాయంపేట, సిద్దిపేటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణంగా వాహనదారులు లైట్లు, డిప్పర్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్డు అధికారులు స్పందించి భారీ గేట్లు ఏర్పాటు చేయాలని, వాటికి రేడియం స్టిక్కర్లను అమర్చాలన్నారు. అదేవిధంగా గ్రామాలలోకి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసినట్లయితే రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించిన వారు అవుతారని గ్రామస్తులు అంటున్నారు. గత 3 రోజుల నుంచి పొగమంచు తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నది. మరో ఢిల్లీని తలపిస్తుంది నిజాంపేట మండల కేంద్రం అనేది. లేదంటే రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు కూడా ఎలాంటి ముందు వస్తున్న వాహనాలు, వెనుక వాహనాలు ఏవి కనబడని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 765 DG వాళ్ళు నేషనల్ రోడ్డు కాబట్టి దాన్ని ఏమైనా ప్రమాద చర్యలు తీసుకోవాలి. రేడియం స్టిక్కర్స్ మరియు ఊరు మొదట బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నాము. బ్యారికేడ్స్ మరియు రేడియం స్టిక్కర్స్తో రోడ్డును కొంచెం ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నిజాంపేట వాసులందరి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో శుక్రవారం శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ. ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. మరియు నరఘోష, నాగదోషం ఉన్నవారికి, ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలను ఇవ్వబడను. ఇంకా ప్రేమ వశీకరణ, ధన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, సంతాన వశీకరణ, వ్యాపార వశీకరణ, విద్యా వశీకరణ, ఆరోగ్య వశీకరణకు పూజలు చేయబడును. మరియు గ్రహ పీడలు తొలగించబడును. ఏ సమస్యకైనా అంజనం వేసి చూసి చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి. మా అడ్రస్ కూరగాయల మార్కెట్ వద్ద, కుషాయిగూడ బస్టాండ్ ఎదురుగా, కుషాయిగూడ, హైదరాబాద్. కోయరాజు కె రామరాజు. సెల్ 8897907074. నాయకుడు లీలా, గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు లీలా, గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డైరెక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాలే కాకుండా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ, పేద వధువు వివాహాలకు పుస్తే మట్టలను అందిస్తూ అండగా నిలుస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ కు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ముందు ముందు ఆయన ఉన్నత పదవులను అధిరోహించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నీలం కనకరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ మహంకాళి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం అనేది లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ గారు ఈరోజు మా ఊరికి రావడం జరిగింది. అందు విషయంలో ఎంతోమందికి సేవ చేసుకుంటా ప్రతి గ్రామానికి మంచి చేసుకుంటూ వస్తుండు, ఉచిత వైద్యం చేసుకుంటూ వస్తుండు, మందులు కూడా ఫ్రీగా ఇచ్చేస్తుండు. అట్లే మా ఊరికి కూడా రావడం జరిగింది. మా గ్రామ పంచాయతీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు ఆ తరఫున, ఊరందరి తరఫున మేము మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, జిల్లా
జీపీఓ స్వప్న, ఆలయ కమిటీ ఈవో రవికుమార్ ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ లెక్కింపులో 1,35,866 రూపాయల నగదు వచ్చాయని ఈవో తెలిపారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, జిల్లా జీపీఓ స్వప్న, ఆలయ కమిటీ ఈవో రవికుమార్ ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ లెక్కింపులో 1,35,866 రూపాయల నగదు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో వచ్చినటువంటి ఆదాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఈ నెల 13న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని, ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామ్రెడ్డి, పూజారి రామ్మోహన్ శర్మ, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, డైరెక్టర్ బాజా రమేష్, ఎల్లాగౌడ్, కాకి రాజయ్య, సంగిపు నారాయణ, శ్యామ్, కానిస్టేబుల్ విజయ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి వారి దేవస్థానంలో గత సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖు నుండి నేటి వరకు అనగా 11 నెలల 9 రోజులకు గాను ఆలయంలో భక్తులచే కానుకగా సమర్పించబడినటువంటి హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, దేవాదాయ శాఖ పరిశీలకులు, మెదక్ డివిజన్ గారు, రంగారావు గారు మరియు గ్రామ పంచాయతీ, రెవెన్యూ, పోలీసు శాఖ, అలాగే గ్రామ పెద్దలు, గ్రామస్తులు భక్తుల సమక్షంలో లెక్కించడం జరిగింది. తద్వారా 1,35,866 రూపాయలు ఆదాయం సమకూరినది. ఇటు ఆదాయంను దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ చేసి రాబోయే జాతర కార్యక్రమంలో భక్తుల సౌకర్యాలకు వినియోగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ స్వామివారి సేవలో రాబోయే గోదాదేవి కళ్యాణం 13వ తారీఖు అత్యంత వైభవంగా జరగనున్నది. అలాగే వచ్చే రథసప్తమి బ్రహ్మోత్సవ జాతర వేడుకలు కూడా 5 రోజులు అత్యంత వైభవపేతంగా జరగవలసి ఉన్నవి. ఇట్టి పర్వదినాలలో భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి యొక్క మొక్కుబడులు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని తెలియజేస్తూ వారికి సౌకర్యాలు కల్పించడంలో గత సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన కావేటి నర్సింలు నిన్నటి రోజు గురువారం నుంచి కనిపించకుండా పోవడంతో గ్రామంలో కలకలం రేగింది. నర్సింలు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అబోదిబోమంటూ దౌలతాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన కావేటి అల్వాల నర్సింలు నిన్నటి రోజు గురువారం నుంచి కనిపించకుండా పోవడంతో గ్రామంలో కలకలం రేగింది. నర్సింలు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ దౌలతాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తక్షణమే స్పందించిన దౌలతాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ రంగప్రవేశం చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని కుంటల వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద ప్రాంతాల్లో వ్యక్తి ఆచూకీ కనబడకపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో మరింత లోతైన గాలింపు చేపట్టగా వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. నర్సింలు సురక్షితంగా లభించాలని గ్రామస్తులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మండల ప్రజలకు ఈ వ్యక్తి ఆచూకీ దొరికినచో మహమ్మద్ షాపూర్ గ్రామస్తులకు సమాచారం ఇవ్వగలరని ప్రాధేయపడ్డారు కుటుంబ సభ్యులు. సిద్దిపేట జిల్లా కుక్నూర్పల్లి మండలం లగ్డారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బర్త్డే సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అనుమతి లేకుండా టేబుల్ బయటకు తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. సిద్దిపేట జిల్లా కుక్నూర్పల్లి మండలం లగ్డారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బర్త్డే సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అనుమతి లేకుండా టేబుల్ బయటకు తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఫర్నిచర్ బయట పడేశారని బీఆర్ఎస్ సర్పంచ్ కార్యకర్తలు ఆరోపించారు. లగ్డారం పాలకవర్గంపై కాంగ్రెస్ నాయకులు దుర్భాషలాడారని, ప్రభుత్వం మాది ఉన్నదని, మీరు ఎలా పాలన చేస్తారో చూస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు ఈ పరిస్థితిపై విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సభలకు అందరికీ నమస్కారము. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారో తెలియదు. మేము నామినేషన్ వేసిన రోజు నుంచి బెదిరించడం జరిగింది, పంచాయతీలు అవ్వడం జరిగింది, కొట్టడానికి రావడం జరిగింది, మమ్మల్ని ఫాలో అవ్వడం జరిగింది. మేము ఏం చేస్తున్నాం అనేది జరుగుతుంది. వారు ప్రజలే మమ్మల్ని గెలిపించారు. తెలంగాణ రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గెలిపించారు. కాంగ్రెస్ ఉందనుకొని ఇప్పుడు వాళ్ళు సాగిద్దామనుకో. వాళ్ళు రాని పోని ఎవరు వద్దంటలేరు. వాళ్ళని గెలిచిన కాంచేది తెల్లారు నైటు ఎవరెటు పోతుర్రు, ఎవరేం చేస్తుర్రు అని మమ్మల్ని ఫాలో అవ్వడం, ఏడైతే పంచాయతీ వస్తుందో అని చూసుకోవడము. వాళ్ళు మొత్తం మమ్మల్ని టార్గెట్ చేసుకుర్రు. మేము తెల్లారులైతే పని పోతాం. మా భర్తలు ఈడొచ్చి నిలబడితే వాడు ఒక్కడున్న చూస్తుర్రు, ఒక్కడున్న చూసి వాడిని రెచ్చగొడుతురు. పెళ్ళాలని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. పెళ్ళాలని తిట్టేసరికి నా పెళ్ళాన్ని ఎందుకన్నావా అని వీళ్ళు పోయేసరికి వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఏటన్నా పోయిర్రు అనుకో, ఏమన్నా జరిగినా కానీ నా భర్తలకు వీళ్ళందరు కారణం అని నేను చెప్తున్నా. సర్పంచ్ చింతల శిల్ప సార్, మేము ఇక్కడ మామూలుగా మాకు తోచినంత సాయం గ్రామానికి అందించుకుంటూ మా పాలన మేము కొత్తగా మా పాలకవర్గం స్థాపించుకుంటున్నాం సార్. వాళ్ళతో పాటు మేము ప్రజలకు మమేకమై నడుస్తున్నది వాళ్ళకు ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నైట్ వచ్చి మేము బర్త్డే విషెస్ అనేసి కోసం అనేసి టేబుల్స్ తీసుకురావడం, తీసుకొచ్చి చెట్టు దగ్గర ఇక్కడ ఎత్తేయడం ఇవన్నీ చేస్తున్నారు సార్. మేము కామన్గా ఇక్కడ మార్కెట్ అవుతుంది సార్. మార్కెట్ కోసం అని వచ్చిన మా మేడం నేను ఇక్కడ వస్తుంటే ఆయనతో నేను వచ్చి అసలు ఎందుకు ఎత్తేస్తున్నారు ఏంది అనేది విషయం అని అడిగితే, అరే మీరు ఎవరు రా లంచగొడుకులు, మీకు ఏం అవసరం రా, మీరు నుండి దెంగేయర్రా, మీకు ఒక్కరిని కూడా మేము ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టము, మేము వాళ్ళని కూర్చుండనియ్యము, మహిళలను కూర్చుండనియ్యము, అండ్ వార్డు మెంబర్లను మేము పని చేసుకొనియము, మేము చక్రం తిప్పుతాం రా, ఇది మీది కాదురా పరిపాలన, మేము రా సర్పంచులము అనేసి వాగ్వాదం చేసుకుంటూ మమ్మల్ని కొట్టడానికి రావడం జరిగింది సార్. వచ్చేసి మేము కూడా వాళ్ళు టేబుల్స్ బయటకు తీసుకొచ్చి కేక్ కట్ చేద్దామని చూసిర్రు. అది లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ఏందని పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. కాకపోతే ఎవరి పర్మిషన్ సర్పంచ్ది కానీ ఎవరిది కానీ తీసుకోలేదు. లోపల ఉన్న పర్మిషన్ ధ్వంసం చేయడం జరిగింది. సర్పంచ్ చేతిని తన్నడం జరిగింది. లోపల అంతా లేడీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి లేడీస్ని గలీజ్గా తిట్టడం వల్ల నా భర్త అయిన సర్పంచ్ భర్తను కూడా అనవసరంగా తిడుతున్నారు. ఇక్కడ మేము గెలిచినప్పటి నుండి చూస్తున్నాము, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కనీసం రోడ్ నుండి బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది కావాలి. గెలిచినప్పటి నుండి పోలీసులు మార్నింగ్ నైట్ రెగ్యులర్గా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ కాంగ్రెస్ రావడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ మొత్తం వాళ్ళదే రాజ్యం వెళ్తుంది. మేము గెలిచింది ఒక వారం రోజులు అవుతుంది. డైలీ మార్నింగ్ నైటు 2 సార్లు గొడవలు అవుతున్నాయి. మా వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ కావాలి. నైట్ కూడా జరిగింది ఏందనంటే వీళ్ళు నార్మల్గా కేక్ కట్ చేయడానికి వచ్చిర్రు. కాకపోతే ఏందనంటే వీళ్ళు మా భర్త ఈ నెల 17వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శిల్పా నరసింహులు గారు మరి ప్రజల యొక్క సహకారంతో వారి మీద ఉన్న నమ్మకంతో సర్పంచ్గా 10కి 10 వార్డులు, ఒక వార్డు మిత్రుడు ఇండిపెండెంట్ చేసినప్పటికీ అతను టీఆర్ఎస్ పార్టీ, 10కి 10 వార్డులు టీఆర్ఎస్ పార్టీ గెలవడంతో, అలాగే కుకునూరుపల్లి మండలంలో 14కి 14 గ్రామాలు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలు గెలవలేదు. 14 గ్రామాలలో 12 గ్రామాలు టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈరోజు ఒక మా ఊరే కాదు ఈ మండలం మొత్తంలో కూడా ఒక అరాచకాలు సృష్టిస్తూ గ్రామ పంచాయతీపై దాడి అంటే అది గ్రామ ప్రజలపై జరిగినటువంటి దాడి, మండల ప్రజలపై జరిగినటువంటి దాడి, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆఫీసులోకి అక్రమంగా చొరబడి గ్రామ పంచాయతీ సిబ్బంది అడ్డుకుంటున్నప్పటికీ టేబుల్స్ బయట తీసుకొచ్చి ఎత్తేసి మీరు ఎలా చేస్తారా పరిపాలన, 5 సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉంటుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లి తాండా గ్రామంలో అటవీ శాఖ అధికారులు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లి తాండా గ్రామంలో అటవీ శాఖ అధికారులు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని, తద్వారా పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుందని అవగాహన కల్పించారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణేష్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాస్, బీట్ అధికారి భరత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అటవీ సంరక్షణలో తాము ఎప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు.
మనకు అడవి ఉంది కదా, అడవి ఉన్నది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం ఎండాకాలం పూర్తి ఆకు రాలిపోతుంది. కావున మనకు ఎవరైనా అకస్మాత్తుగా అంటే మనుషులు పోయి అక్కడ నిప్పు పెట్టడం కానీ అలాంటి చర్యలు చేస్తారు. సో అలాంటి చర్యలు చేయకుండా మీరు అందరికీ తెలియపరచాలి. నిప్పు పెడితే దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి. ఇప్పుడు పశువులకు మేత దొరకదు, ఇంకోటి అంటే లోపల ఉన్న జీవరాశి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అసలు నిప్పు పెట్టకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ నిప్పు పడినట్టు ఆ నిప్పును ఆర్పే విధంగా మనం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలోని పెద్దగుట్ట దర్గా వద్ద హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేని ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి నిర్వహించిన ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలోని పెద్దగుట్ట దర్గా వద్ద హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేని ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి నిర్వహించిన ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. కుల మతాలకు అతీతంగా ఈ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని భక్తి గీతాలు, భజన, కీర్తనలతో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా గంధం సమర్పణ, అన్న సంతర్పణ, కావలి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ జంగం సోమప్ప, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ జహంగీర్, హుస్సేన్ సాహెబ్, మంగళపర్తి సర్పంచ్ సంధ్యా రామకృష్ణ, అందుగులపల్లి సర్పంచ్ మహమ్మద్ యాదుల్, సిహెచ్ కృష్ణగౌడ్, అందుగులపల్లి శ్రీనివాస్, పూలబోయిన గంగులు, బుచ్చి రాములు, గొల్లా ఎల్లం, సోఫీ మహమ్మద్, ఈసా, మొహినుద్దీన్, కదరి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త సంవత్సరంలోనైనా సీఎం రేవంత్ రెడ్డి మనసు మారాలన్న మెదక్ ఎంపీ. నూతన సంవత్సరం సందర్భంగా గజ్వేల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘునందన్ రావు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివసాయి టిఫిన్ సెంటర్ చట్నీలో బల్లి కలకలం. 8 మందికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సుడిగాలి పర్యటన. గ్రామంలో మంజూరైన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన చంద్రం కృష్ణగౌడ్. నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.